వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు మదనపల్లె రెవెన్యూ అధికారులు. మదనపల్లె బైపాస్ రోడ్డులో ఆయన భార్య పేరు మీద 3.5 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశారు. దానికి ఆనుకుని ఉన్న 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. కలెక్టర్కి అందిన ఫిర్యాదుతో విచారణ చేసి ఫెన్సింగ్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఫెన్సింగ్ ని తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెడ్డికట్టు పెద్దిరెడ్డికి మరో భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే ఆయన పేరు మీద ఉన్న ఆక్రమించిన భూమిని అయితే కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే పెద్దిరెడ్డి భార్య పేరుతో కూడా 3.5 ఎకరాల భూమిని అయితే కొనుగోలు చేసి ఫెన్సింగ్ వేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనిపై అటు పలు ఆరోపణలు రావడంతో కూడా ఇప్పటి వరకు జరిపించిన విచారణ అనంతరం కూడా ఆక్రమించారన్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్న భూమిని సైతం కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ చుట్టుపక్కల నుండి ఫెన్సింగ్ కూడా తొలగించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం భూమిని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో ఇంకా ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు ఉన్నాయి, మొత్తం భూమిని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇదైతే పెద్దిరెడ్డికి షాక్ అని చెప్పాలి. అయితే 1.35 ఎకరాల భూమిని మదనపల్లె రెవెన్యూ అధికారులు అయితే ఇక స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ భూమి కూడా మదనపల్లె బైపాస్ లో ఉంది. అయితే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ఇప్పటికే కలెక్టర్ కు పలు ఫిర్యాదులు అందాయి. సో అప్పటి నుంచి కూడా ప్రతి దానిపై ఫోకస్ పెట్టి విచారణ జరిపించారు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారు, సో ఎవరెవరు పేరు మీద ఉన్నాయి, వాటన్నింటిని కూడా విచారించిన అనంతరం ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ప్రభుత్వం అధికారులు అయితే దాన్ని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డాయి. సో ప్రతిదీ విచారించిన తర్వాత ఎవరెవరి పేర్ల మీద భూమిని కొనుగోలు చేశారు, ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎవరెవరి పేరు మీద ఆక్రమించి, ఇవన్నీ కూడా ఆక్రమణ భూములు. ఇదివరకు కూడా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం ఇప్పుడు కలెక్టర్ ఆదేశాలతో కూడా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, పెద్దిరెడ్డికి సంబంధించి అటు మదనపల్లిలో ఉన్న భూమిని అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. సుమారుగా అక్కడ ఆల్రౌండ్ గా ఎంత భూమి ఉంది, ఇంకా ఎక్కడెక్కడ భూములే ఉన్న వాటిని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? అఖిల, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే మదనపల్లి సమీపంలోనే కమ్మపల్లి రెవెన్యూ పరిధిలో ఆక్రమించిన భూమిని నిన్న సాయంత్రం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే బైపాస్ రోడ్డుకు సమీపంలో 3.40 సెంట్ల భూమిని తన భార్య స్వర్ణలతారెడ్డి పేరున ఆయన అక్కడ కొనుగోలు చేశాడు. అది హైవేకి పక్కనే ఉంటుంది. అయితే దాని పక్కన 552/1 సర్వే నెంబర్కి సంబంధించి 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే దానిని కూడా తన భూమిలో కలిపి వేసుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. ఈ భూమిపై అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. దీంతోపాటు అటు కాలువ భూమి కూడా అక్కడ ఉండడం, ఇరిగేషన్కి సంబంధించిన భూమి కూడా ఉందని అప్పట్లో ఇరిగేషన్ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పినప్పటికీ దౌర్జన్యంగా వారు ఆక్రమించిన నేపథ్యం. మొత్తం మీద ఈ భూమికి సంబంధించి 1.35 ఎకరాల భూమిని నిన్న సాయంత్రం రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో అక్కడ అది ప్రభుత్వ భూమి అని ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు దాని చుట్టూ ట్రెంచింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆక్రమణ జరిగిందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినందుకు గాను ఒక కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మదనపల్లిలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణ పెద్దిరెడ్డి అనుచరుడైన మాధవ్ రెడ్డి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు సిఐడి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సిఐడి ఇచ్చిన వివరాల మేరకు ఏదైతే పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పేరున ఉన్న భూమి 3.40 ఎకరాల స్థలం పక్కనే 1.35 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దీనిపైన మొదట్లో సర్వే నిర్వహించారు. అయితే స్థానికంగా ఉన్న అధికారులు ఆ భూమి ఆక్రమణ తొలగించడానికి చాలా కాలం తాత్పర్యం చేశారు, భయపడ్డారు కూడా. ఈ నేపథ్యంలో కలెక్టర్ శ్రీధర్ జోక్యం చేసుకుని పోలీసు బలగాల సాయంతో నిన్న సాయంత్రం ఆ భూమిని ఏదైతే ఆక్రమించిన భూమిలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలమని బోర్డు నాటించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఏదైతే ట్రెంచింగ్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలో ఆ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగిస్తామని కూడా కలెక్టర్ తెలియజేశారు. మొత్తం మీద అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి బుగ్గమఠం భూములకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. కేసు నమోదైంది. మరోవైపు
ఏదైతే మంగళంపేట పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో అటవీ భూముల్లో 27 ఎకరాల 59 సెంట్ల భూమిని అటవీ భూమిని ఆక్రమించాడని అటవీ శాఖ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపైన త్వరలో నోటీసులు కూడా పాకాల కోర్టులో విచారణ కూడా జరగనున్న నేపథ్యంలో మరోసారి మదనపల్లిలో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన 1.35 సెంట్ల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.